IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హామీలు ఎక్కువ ఇచ్చేసాం, నాకు భయం వేస్తుంది అమలు చేయాలంటే అంటున్నారు. ఏమంటావు నువ్వు? పథకాలను అమలు చేయాలంటావా, లేదు వద్దు ఆలస్యంగా చేస్తే పర్వాలేదంటావా? అమలు చేయాలి కదా, అమలు చేసి మోసపూర్తి హామీలను పెట్టి గెలిచాడు కదా, అమలు చేయాలయ్యా. డబ్బులు లేవంటున్నారు కదా, అర్థం చేసుకోండి జనాలు అంటున్నారు కదా. ఏం అర్థం చేసుకోరు, డబ్బులు లేవంటే కుదరదు. ముందు ఏం చేశాడు, డబ్బులు లేవని తెలీదా? ముందు డబ్బులు లేవని తెలుసుగా, మరి ఎందుకు పెట్టాడు హామీలు? వాడి మీద గెలుద్దామని పెట్టాడు. గెలిచినప్పుడు చెయ్యాలి, నువ్వు ఏడచోట పీక్కొచ్చి. జగన్ అంతకుముందు ఉన్నప్పుడు అప్పులు బాగా చేయించాడు, ఇప్పుడు వచ్చినాక అప్పులన్నీ తెలిసినాయి, పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది, అమలు చేయలేము అని అంటున్నారు. జగన్ తిప్పలు జగన్ పడ్డాడయ్యా, నీ తిప్పలు నువ్వు పడు అంతే. జగన్ హామీలన్నీ నెరవేర్చుకున్నాడు, ఒకట కూడా హామీ దిగబెట్ల. 99 హామీలు చెప్పాడు, తీర్చాడు, చెప్పని కూడా చేశాడు. ఈయన హామీలన్నీ పెట్టాడు కదా, చేయాలి కదా, తప్పదుగా. ఆయన చెప్పిన హామీలు చూసే జనాలు ఓట్లు వేశారంటారా చంద్రబాబుకి? అంతే, చెప్పిన హామీలు చూసే ఓట్లు వేశారు గ్యారంటీ. చెప్పిన హామీలు నాకు 4 ఏళ్ళు ఇస్తానన్నాడు, ఇంకొకటికేమో ఆడపిల్లకేమో 1500 అన్నాడు, 20,000 ఉద్యోగాలు అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ పెట్టే గెలుచుకున్నాడు. గెలిచినప్పుడు చెయ్యాలి, తప్పదు. అమ్మకం వందనం వచ్చే ఏడు చేస్తామంటున్నారు కదా, అంటే 7 లేనట్టే. ప్రస్తుతానికి అప్పులుగా ఉన్నాం, డబ్బులు లేవు, నిధులు కొరతగా ఉన్నాయి. అర్థం చేసుకోవాలంటే ప్రజలు ఏమనుకుంటారు చంద్రబాబు గారి గురించి? దిగమంటారు, కిందకే దిగమంటారు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఊరుకోరు, దిగమంటారు. సంక్షేమ పథకాలు ఇస్తానని ఎన్నికల సమయంలో బాగా హామీలు ఇచ్చేశాను, ఇప్పుడు చూస్తే నాకు కొంచెం భయంగా ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు, అర్థం చేసుకోండి అని చంద్రబాబు గారు చెప్తున్నారు. అర్థం చేసుకోగలరా జనాలు? చేసుకోవాలనుకున్నామండి, ఎందుకంటే ఇదంతా ఒకేసారి అమ్మటే కవర్ అవ్వాలంటే అవ్వదు కదా, నిదానంగా అవుతుంది. నిదానం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి నిజంగానే జనాలు. కొంతమంది ఇంకెప్పుడు ఇస్తారు సంక్షేమ పథకాలు, వచ్చి 2 నెలలు అయిపోయింది కదా అంటున్నారు. దేనికైనా 2 నెలలే కదండి అయింది, ఇంకా టైం పడుతుంది కదా. దేనికైనా సరే ఒక 6 నెలల వరకు వెయిట్ చేయాలి దేనికైనా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, నేనుంటే ఈ పాటికి 3-4 పథకాలు ఇచ్చేవాడిని, ఇంకెప్పుడు చంద్రబాబు గారు ఇస్తారు అని అడుగుతున్నారు. అది అసత్య దూరాలండి ఆ మాటలన్నీ, అవన్నీ కూడా జరగ. ఇంకా ముందు టైం ఉంది, ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. మరి సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండి ఎందుకని అన్ని హామీలు ఇచ్చారు ఎలక్షన్ టైంలో అంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే రాష్ట్ర పరిస్థితి తెలుసు కూడా ఎందుకు అట్లా ఇచ్చారు హామీలు అంటారు? అంత డీప్గా తెలియదు సార్, రాజకీయాలు అంత డీప్గా తెలియదు. దీని గురించి ప్రస్తుతానికి ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పట్టింది. చేయగలరంటారా చంద్రబాబు గారు? చేయగలరు, చేస్తారు. లేదు, జగన్ గారు వచ్చాక కార్డు తీశారు, ఇంకా అమ్ముల్లోకి రాలేదంటున్నారుగా. అమ్ముల్లోకి వస్తే మేము పెడతాము. ట్యాక్స్లు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కార్డు ఉంది, ఈ జగన్ గారు వచ్చాక కార్డు తీశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక మరి కార్డు ఎక్కిస్తాడో లేదో ఏం తెలియదు. మాకు ఏ పథకాలు లేవు, ఏమీ లేదు. ఏం చేస్తాం? మీకు కార్డు కావాలంటారా? కార్డు కావాలి మాకు, ముందు పింఛన్ కావాలి, పింఛన్ పెట్టుకోవాలి. ఎందుకని తీసేశారు కార్డు మీది? ఎవరి సంవత్సరంలో జగన్, చంద్రబాబు నాయుడుకి సంవత్సరం అవలా కరెక్టే. జగన్ 5 సంవత్సరాల్లో ఉన్నది తీసాడు జగన్, ఎందుకంటే ట్యాక్స్లు కట్టామని చెప్పి ఉన్నది తీసాడు. ఇప్పుడు మరి జగన్ చంద్రబాబు నాయుడు ఎక్కాడు కదా, ఇంకా అన్నీ చెయ్యాలి. ఇంకా ఇవ్వట్లేదు ఏంటి పథకాలని అడుగుతున్నారు కొంతమంది. ఏం చేస్తున్నాడు? ఇస్తానంటున్నాడండి, పథకాలు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఇచ్చినప్పుడు మేము తీసుకుంటాం, ఇంకంతే. అదే నేనుంటే ఈ వాటికి 2-3 పథకాలు ఇచ్చామని జగన్ గారు అంటున్నారు. మరి ఆయన అంటే ఈయనంటే ఆయన, ఇద్దరు సమానమే, ఎవరిని ఇంచక్కర్లా తీయక్కర్లా, అంతే కదా నాన్న. ఆయన ఎక్కి నేను అన్నీ చేస్తాను, స్థలాలు ఇస్తా, ఇల్లు ఇస్తా అన్నాడు. ఆయన తీపాడు, ఈయన ఎక్కాడు. ఈయన ఎక్కితే ఏమి ఇస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. డబ్బులు లేవు, కొంచెం జనాలు అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు చంద్రబాబు గారు. డబ్బులు లేవా? డబ్బులు ఇంట్లో తీసుకొచ్చి పెట్టమనండి, ఏం చేస్తా? మా దగ్గర లేవు, వ్యాపారాలు లేవు, పనులు లేవు, ఏం లేవు. ఇసుక లేదు, తాపి పనులు లేవు, ఏం చేస్తాం? మేము మాత్రం తీసుకిస్తున్నారు కదా, ఎక్కడ ఉచి తీసుకొస్తే కట్టొద్దండి, సిమెంట్లో వేసుకొని. ఏది ఇప్పుడు సీచాల ఇది. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు ఎలక్షన్లో బాగా ఇచ్చేసాను, నేను హామీలు ఇచ్చాను, ఇప్పుడు అమలు చేయాలంటే కొంచెం డబ్బులు టైట్గా ఉన్నాయి, ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. అంటే ఏంటి అర్థం? మరి డబ్బు ఉండాలిగా, వాళ్ళకు కూడా పంచి పెడతానికి డబ్బు ఉండాలిగా. నేను ఆ పాత గవర్నమెంట్లో మరి బడ్జెట్ లేక
గవర్నమెంట్ వచ్చేవాడు కొద్దిగా మరి ఇబ్బందిగా ఉండి డబ్బు ఉంటే చేస్తాడు. ముసలివాడు బాగానే ఇచ్చాడు పింఛను, నిదానం చేసుకుంటూ వస్తాడు, డెవలప్ చేస్తాడు అనుకుంటున్నాను బాగానే. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టుకోకుండా 4 నెలలకే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. చంద్రబాబు గారు భయపడుతున్నారు. మరి ఎక్కడ సంపద సృష్టిస్తానని చెప్పారు ఎన్నికల్లో, ఇప్పుడు ఏది అని అడుగుతున్నారు. కంగారు పడితే ఎంపటే అట్ట అవుద్దండి. సృష్టిస్తాడు నిదానంగా, లైన్ అవుద్ది, అవ్వకుండా ఉండదు. 1 సంవత్సరంన్నర పోవాలి. గవర్నమెంట్ని చూడాలంటే ఇప్పుడే పొలాలు మరి మొన్నటిదాకా మా కళ్ళే వచ్చి 15 లక్షలు 20 లక్షలు ఎకరం, ఇవాళ 25-30 అడుగుతున్నారు. ఇంతలోనే మరి యాడ్ నుంచి వచ్చింది అదే డబ్బు, అదే మనుషులు, అదే భూమి, ఇంతలోనే 6 లక్షలకి ఎందుకు పెరిగింది? ఒక గవర్నమెంటు హామీ వల్లే కదా కొన్ని ప్రాజెక్టులు వస్తాయి, రోడ్లు వస్తాయి. ఏదో రింగ్ రోడ్డు అన్నాడు, అటు వల్లే గవర్నమెంట్ ఎంపటే చేంజ్ అయిపోయి మొన్న 2 నెలల క్రితం అడిగిన వాళ్ళు లేడు, ఇలా 30 లక్షలకు అడుగుతున్నారు, 20 లక్షలు పొలాన్ని. మరి అప్పుడు పెరిగినట్ట తగ్గినట్ట? ప్రభుత్వం మారిన తర్వాత భూముల రేట్లు పెరిగినాయి బాగా. ఎంపటి మా చేనుకు వచ్చి అడిగారు, మాది గురాజపాలెం మైలారం దగ్గర. అంతకుముందు 20 అడగట్లా, ఇవాళ 27కి ఎత్తవా 26కి ఎత్తవా అంటున్నారు. 30కైనా ఇచ్చేది తీసుకునేటట్టున్నారు. మరి 1.5 సంవత్సరం వరకు ఆగండి సంక్షేమ పథకాల కోసం అంటే వ్యతిరేకత వచ్చేది కదా జనాల్లో. ఏం రాదు, ఆకోకుండా ఎంపటే ఆడి నుంచి వస్తాయి, వస్తుంది నిదానంగా ఒకటి ఇచ్చుకుంటా పోతాడు. ఎంపటే ఎత్తానికి అక్కడ ఉండాలి కదా, డబ్బుంటే ఇచ్చుకుంటా పోవచ్చు. మరి ఆయన అప్పులు చేసి వెళ్ళాడు, అన్నీ అందరూ జనాన్ని పంచిపెట్టాడు, ఉపయోగపడలేదు. మరి రోడ్లు ఇవన్నీ చేసుకుంటూ పోవాలంటే ఉపయోగపడతారు. ఎంపటే తెలియదు, ఆగాలి, టైం పట్టింది. దాదాపుగా ఇప్పుడు 2 నెలలు అవుతుంది చంద్రబాబు గారు వచ్చి. ఎలా చేశారు ఈ 2 నెలలు? పర్లేదండి, ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు, బాగానే ఉన్నట్టుంది. ప్రజలు ఏమంటున్నారు సంక్షేమ పథకాల గురించి? కొంచెం ఏమంటారు, ముసలివాళ్ళకి మాత్రం పండగగా ఉంది, ముసలివాళ్ళకి నెంబర్ 1గా ఉంది పింఛన్లో. పర్వాలేదు బాబాయ్ ఏదైనా సరే పరిస్థితులు ఎలా ఉన్నాయండి. ఇవాళ డబ్బులు భయపడిపోయారు ముందు జనాలంతా, వచ్చిన తర్వాత ఇవాళ 90% పర్వాలేదు, ధైర్యం వచ్చింది మనిషికి. పథకాల ఎన్నికల సమయంలో ఇస్తానని చెప్పారు కదా చంద్రబాబు గారు, ఇస్తారా? ఇవ్వకుండా ఎలా పోతుంది? ఇప్పుడు మన పుట్టగా పెద్దవాళ్ళం కాదు కదా, నిదానంగా వస్తుంది. నిదానమే ప్రధానం ఏదైనా సరే. ఇంకెప్పుడు ఇచ్చేదేని అడిగి కొంతమంది అడుగుతున్నారు, ఇంకెప్పుడు ఇస్తారు? వాడికి కష్టపడే వాడికి విలువ తెస్తుంది రూపాయి, కష్టపడిన వాడికి విలువ ఎందుకు ఇస్తుంది? అవునా కదా? ఇప్పుడు మీరు వచ్చారు, ఏమైనా మాట్లాడగలిగితే డబ్బులు వస్తాయి, మాట్లాడిన డబ్బులు రావుగా. ఏదో చెబుతాయి, ఏదో ఒకటి దాని నుంచి కాదు. అలా పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ మొత్తం పోయి దివ్వాడు, అవి పూసుకొని రాబట్టి కొన్నేళ్ళు పడుద్ది. అదే చెప్తున్నారు చంద్రబాబు గారు, అప్పులుగా ఉన్నాయి, ఆర్థికంగా చాలా కష్టంగా ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాలి, పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. ఏంటి దీన్ని బట్టి అర్థం కాదండి. ఇప్పుడు మనం పిల్లలు కంటాం, పిల్లలు కన్న తర్వాత వాడు 18 ఏళ్ళకి ఎక్కువ వచ్చేది, అది మన టైం బాగుంటే బాగుపడితే అది చెడిపోతాం. అవునా కదా? చాలా పథకాలు ఎవరో ఎగ్గొట్టేస్తారని కొంతమంది అంటున్నారండి. ఆ మాట ఇప్పటికే నిదానమే ప్రధానం. ఇప్పటికేం సరే నిదానంగా ఉంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు గ్యాస్ ఉంటుంది, అన్నీ సరుకుంటేగా వంటగలిగేది ఆడవాళ్ళు, లేకపోతే ఎక్కడి నుంచి వండుతారు. అట్లాగే ముందు ఇది ఎంత ముడుచుకొని రావడానికి కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది. మరి ఎలక్షన్ టైంలో ఎందుకు అన్ని హామీలు ఇచ్చారని అంటున్నారు? అంటే ఏడు పడతెప్పుల కోసం వాడు ఏడు పడతెప్పులు వాడు చేస్తాడు, అంతేగాని చోటు దూకేవాడు ఎవడు ఉంటాడుగా. అది ముందు వాడు వస్తున్నాడు, భయపడ్డాడు కదా జనాలు అంతా కూడా, ఆస్తులు పోతాయని. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా నెలతో కొంటున్నారు జనాలు, అంత మించి ఏమీ లేదు. టైం పడితే పథకాలు రావాలంటే టైం పడకపోతే అట్లాగే ఇప్పుడు చెట్టు ఉంది, దాన్ని నీళ్ళు పోసి పెంచితే పైకి వచ్చేది. అవునా కదా?